హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో వెనీలా ఐస్ క్రీమ్, బేసిక్ ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా బయట కొన్నట్టే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంత ఈజీగా వెనీలా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చేసుకోవచ్చు అని తెలిస్తే బయట ఇంకెప్పుడు కొనరు, అంత బాగుంటుంది. మరి ఈజీ వేలో ఈ వెనీలా ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. ఫస్ట్ ఒక వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకోండి. అందులోకి ఫ్రీజ్ చేసుకున్న ఐస్ క్యూబ్స్ని వేయండి. అలాగే కొద్దిగా ఐస్ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని పెట్టుకోండి. స్టీల్దైనా లేదంటే గాజు బౌల్ అయినా పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి విప్పింగ్ క్రీమ్ పౌడర్ని వాడుతున్నామండి. ఇది ఈజీగా మనకి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూడండి. ఈ విప్పింగ్ క్రీమ్ పౌడర్ని 1 కప్పు దాకా బౌల్లోకి వేసుకోండి. ఈ 1 కప్పు విప్పింగ్ క్రీమ్ పౌడర్కి మీకు దాదాపుగా 1 లీటర్ పైనే ఐస్ క్రీమ్ వస్తుందండి. 1 కప్పు విప్పింగ్ క్రీమ్ పౌడర్కి 2 కప్స్ దాకా చిల్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ 1.5 కప్ దాకా పాలు వేస్తున్నానండి. చిల్డ్ మిల్క్ అంటే కాకపెట్టి చల్లారి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూలింగ్ మిల్క్ అనమాట. ఇలా పాలు వేసిన తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా థిక్గా తయారవుతుంది కదా, ఇప్పుడు మనం దీన్ని బాగా విస్క్ చేసుకోవాలి. ఇలా విస్క్ చేసుకోవడానికి మీ దగ్గర ఉండే విస్కర్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా బీటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు మిక్సీ జార్ని కూడా వాడుకోవచ్చు అండి. మిక్సీ జార్ని వాడుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు జార్ని ఉంచి ఆ తర్వాత దాన్ని యూజ్ చేసుకోండి, హీట్ అవ్వకుండా ఉంటుంది. నా దగ్గర బీటర్ ఉందండి, సో నేను బీటర్ని యూజ్ చేస్తున్నాను. విస్కర్ కానీ లేదంటే మిక్సీ జార్ కానీ వాడేట కన్నా కూడా ఇలా బీటర్ని యూజ్ చేస్తే ఏంటంటే క్వాంటిటీ అనేది 4 టైమ్స్ పెరుగుతుంది అండ్ ఫ్లఫీగా కూడా క్రీమీగా కూడా వస్తుంది అనమాట. సో ఇలా 2 to 3 మినిట్స్ పాటు లో స్పీడ్లో బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక 1/2 కప్ దాకా పాలని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ కన్సిస్టెన్సీని చూసుకుంటూ మనం పాలని యాడ్ చేసుకోవాలండి. అందుకే ముందే 2 కప్స్ దాకా పాలు వేయకుండా కొంచెంగా వేసుకుంటున్నాము. సో నేను టోటల్గా 1 కప్పు విప్పింగ్ క్రీమ్ పౌడర్కి 2 కప్స్ దాకా పాలని యూజ్ చేశాను. మళ్ళీ తిరిగి ఒక 5 నిమిషాల పాటు లో స్పీడ్లోనే బాగా బీట్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ కనుక మీ దగ్గర లేకపోతే దీనికి బదులుగా 3/4 కప్పు దాకా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ విప్పింగ్ క్రీమ్ పౌడర్ ఆల్రెడీ కొంచెం స్వీట్గా ఉంటుందండి, బట్ ఆ స్వీట్నెస్ మనకి సరిపోదు ఐస్ క్రీమ్కి. సో ఎక్స్ట్రా స్వీట్ యాడ్ చేయాల్సి వస్తుందండి. మనం ఇక్కడ బీటర్తో బీట్ చేసుకున్నాం కాబట్టి క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, సో ఈ కొలతలు చెప్తున్నాను. అదే మీరు మిక్సీ జార్తో కానీ లేదంటే విస్కర్తో కానీ బీట్ చేస్తే క్వాంటిటీ అనేది తగ్గుతుంది కదా, అప్పుడు షుగర్ కంటెంట్ తగ్గించుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 లేదా 3 నిమిషాల పాటు తిరిగి మళ్ళీ బీట్ చేసుకోవాలి. క్వాంటిటీ చూసారా, మనం ఎంత పౌడర్ వేస్తే ఎంత ఫ్లఫీగా గిన్నె పై వరకు కూడా క్రీమ్ తయారైపోయింది. సో మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా బయట కొన్నట్టుగా రావాలి అంటే ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 8గా ఉండే బాక్స్ తీసుకోండి. స్టీల్దైనా పర్వాలేదు లేదంటే ప్లాస్టిక్దైనా పర్వాలేదు. ఒక బాక్స్ తీసుకుని అందులోకి ఈ క్రీమ్ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసేయండి. పైన ఒక ప్లాస్టిక్ ర్యాప్తో గట్టిగా ర్యాప్ చేసేసి 8గా మూతను పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి కూలింగ్ని ఫుల్గా పెట్టుకుని ఫ్రీజ్ చేసేసేయండి. కనీసం 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లోనే అలా వదిలేసేయండి. 8 అవర్స్ తర్వాత బయటకు తీసి కూల్గా యమ్మీ వెనీలా ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకోండి. టెక్స్చర్ అయినా టేస్ట్ అయినా అద్భుతంగా ఉంటుందండి. చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగా ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా తయారైందో. ఇలా ఐస్ క్రీమ్ని స్కూప్ అవుట్ చేసేసుకుని పైన కొంచెం చాక్లెట్ సిరప్తో కానీ లేదంటే చాకో చిప్స్తో కానీ లేదంటే ఏదైనా అదర్ ఫ్రూట్ సాస్తో కానీ సర్వ్ చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈ ఐస్ క్రీమ్ని మనం మిల్క్ షేక్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకోసమే నేను ఇంత లార్జ్ క్వాంటిటీ చేశానండి. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అంటే స్మాల్ కప్, చిన్న కప్పు తీసుకోండి. అదే కప్పుతో అన్నీ మెజర్ చేసుకోండి. పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ ఇంట్లో ఈజీగా చేసేస్తారు. మరి సో సింపుల్గా చేసుకునే ఈ వెనీలా ఐస్ క్రీమ్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.